భూమిపై మానవుడు ఎప్పుడైతే ఆకాశం వైపు చూశాడో అప్పుడే అంతులేని కలలు కనడం మొదలెట్టేశాడు. ఆ కలలకు రూపమిస్తూ నక్షత్రాల లోకంలోకి ప్రయాణించడానికి మనం చేసిన ప్రయత్నాలు ఎన్నో ఎన్నెన్నో. ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలు అంటే కేవలం అగ్రరాజ్యాల ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల నిధులకు మాత్రమే పరిమితమైన వ్యవహారం. కానీ కాలం మారింది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కింది. ఈ మార్పుకు కేంద్ర బిందువు ఒకే ఒక్క సంస్థ, అదే స్పేస్ ఎక్స్. ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ పట్టుదల అంతరిక్ష ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ రోజు మనం స్పేస్ ఎక్స్ సంస్థకు వెన్నెముకగా నిలిచిన ఫాల్కన్ అండ్ రాకెట్ గురించి, ఆధునిక అంతరిక్ష చరిత్రలో తనను మించిన శక్తి లేదని నిరూపించుకున్న ఈ అద్భుత వాహక నౌక ఫాల్కన్ 9 ఒక యంత్రం కాదు, మానవ మేధస్సు సాధించిన అత్యున్నత విజయానికి నిదర్శనం. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ వేదికగా మొన్నటి రాకెట్ లాంచ్ ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. చిమ్మ చీకటిని చీల్చుకుంటూ అగ్నిధారాలను కురిపిస్తూ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ దృశ్యం చూడడానికి ఎంతో సాధారణంగా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక భారీ రికార్డ్ దాగి ఉంది. ఇది ఫాల్కన్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ 600వ ప్రయోగం. ఒకే రకం వాహక నౌకను 600 సార్లు ప్రయోగించడం అనేది మానవ చరిత్రలో, అంతరిక్ష పరిశోధనలో ఎన్నడూ జరగని అద్భుతం. అత్యధిక సార్లు ఉపయోగించిన రాకెట్ గా ఫాల్కన్ 9 ఇప్పుడు సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఈ ఘనత సాధించడం అంత సులభం కాదు. దీని వెనుక వేల గంటల శ్రమ, వందల మంది శాస్త్రవేత్తల కృషి ఉన్నాయి. అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ రీకనాయిసెన్స్ ఆఫీస్ చేపట్టిన 105వ మిషన్ లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అయితే స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 4E అనే ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన ఈ నౌక అమెరికా నిఘా వ్యవస్థకు, సైనిక మరియు పౌర అవసరాలకు సంబంధించిన డజన్ల కొద్ది ఉపగ్రహాలను భూకక్షలోకి చేర్చింది. 600వసారి నింగిని తాకిన ఈ ప్రయాణం వెనుక ఎంతో కృషి, మరెంతో పట్టుదల దాగి ఉన్నాయి. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైంది? ఒక ప్రైవేట్ సంస్థ తయారు చేసిన వాహక నౌక ప్రపంచ దేశాల నమ్మకాన్ని ఎలా గెలుచుకుంది? ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఏ గొప్ప ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతోంది. కానీ స్పేస్ ఎక్స్ ప్రయాణం మాత్రం ఎన్నో అవమానాలు, వైఫల్యాల మధ్య మొదలైంది. 2010 జూన్ 4వ తేదీ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న వేళ ఫాల్కన్ వాహక నౌక తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. అప్పట్లో డ్రాగన్ అనే వ్యోమ నౌకను నింగిలోకి పంపడమే వారి ముందున్న అతిపెద్ద సవాల్. ఆ రోజు ఫాల్కన్ నింగిలోకి ఎగిసినప్పుడు ఇది ఎంతకాలం నిలబడుతోంది? అసలు ప్రైవేట్ సంస్థల రాకెట్లు సురక్షితమేనా అనే అనుమానాలుండేవి. కానీ ఎలన్ మస్క్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తన దృష్టిని రాకెట్ అంటే ఒకసారి వాడి పరేసే వస్తువు కాదు, విమానంలా మళ్లీ మళ్లీ వాడుకునేలా ఉండాలి. ఆ ఒక్క ఆలోచనే ఈ రోజు అంతరిక్ష రంగాన్ని శాశ్వతంగా మార్చేసింది. 2015వ సంవత్సరం ఈ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది. అప్పటి వరకు రాకెట్ ప్రయోగం అంటే ఇంధనం అయిపోయాక బూస్టర్ భాగాలు సముద్రంలో పడిపోవడం జరిగేది. ఇందువల్ల ప్రతి ప్రయోగానికి వందల కోట్ల ఖర్చు జరుగుతుండేది. కానీ స్పేస్ ఎక్స్ ఆ కథను మార్చింది. కక్షలోని ఉపగ్రహాన్ని పంపడమే కాదు, ఆ రాకెట్ బూస్టర్ మళ్ళీ వెనక్కి వచ్చి నిట్ట నిలువుగా అత్యంత సురక్షితంగా నేల మీద దిగుతోంది. అది చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే దృశ్యాన్ని ఫాల్కన్ నిజం చేసి చూపించింది. ఆ మరుక్షణం నుంచి అంతరిక్ష వాణిజ్యం స్వరూపమే మారిపోయింది. ఖర్చు సగానికి సగం తగ్గిపోయింది. అప్పటి నుంచి స్పేస్ ఎక్స్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకప్పుడు రాకెట్ ప్రయోగం అంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి వేచి చూడాలి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వారానికి ఒక ఫాల్కన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తోంది. ఈ 600వ రాకెట్ ప్రయోగం కేవలం ఒక సంఖ్య కాదు, అది పునర్వినియోగ సాంకేతికతకు దక్కిన పట్టం. కోట్ల రూపాయల ఆదా చేస్తూ అంతరిక్ష ప్రయోగాన్ని చౌకగా మార్చిన ఘనత ముమ్మాటికి ఫాల్కన్ రాకెట్దేనని చెప్పవచ్చు. నిర్జీవమైన వస్తువులను మోసుకెళ్లడం ఒక ఎత్తు, ప్రాణం ఉన్న మనుషులను, వారి ఆశలను బాధ్యతగా మోసుకెళ్లడం మరొక ఎత్తు. ఫాల్కన్ వాహక నౌక ఈ రెండింటిలోనూ తన సత్తా చాటింది. బూస్టర్లను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో విజయం సాధించిన 3 ఏళ్లకే, అంటే 2018లో ఫాల్కన్ హెవీ అనే భారీ రాకెట్ ద్వారా ఎలన్ మస్క్ చేసిన సాహసం చూసి ప్రపంచం నివ్వెరపోయింది. తన సొంత టెస్లా రోడ్స్టర్ కారును, అందులో స్టార్ మ్యాన్ అనే ఒక బొమ్మను కూర్చోబెట్టి అంతరిక్షంలోకి పంపారు. నేటికి ఆ కారు అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. అది కేవలం ప్రచారం కోసం చేసిన పని కాదు, తమ రాకెట్ ఎంత బరువైనా మోయగలదు అని చెప్పడానికి ఒక నిదర్శనం. అసలైన పరీక్ష 2020లో ఎదురైంది.
అప్పటి వరకు అమెరికా తన వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాలంటే రష్యాకు చెందిన సోయూజ్ రాకెట్లపై ఆధారపడాల్సి వచ్చేది. ఇందుకోసం కోట్ల డాలర్లు రష్యాకు చెల్లించాల్సి వచ్చేది. ఈ గుత్తాధిపత్యానికి ఫాల్కన్ రాకెట్ గండి కొట్టింది. డెమో 2 మిషన్ ద్వారా నాసా వ్యోమగాములను విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేర్చింది. తద్వారా మనుషులను అంతరిక్షంలోకి పంపిన తొలి ప్రైవేట్ సంస్థగా స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. ఆ రోజు నుంచి అమెరికా రష్యా వైపు చూడడం మానేసింది. అంతరిక్షంలో అమెరికా కోల్పోయిన స్వయం ప్రతిపత్తిని మళ్లీ నిలబెట్టింది ఫాల్కన్ 9. ఈ విజయంతో నాసాకు స్పేస్ ఎక్స్ అత్యంత నమ్మకమైన నేస్తంగా మారింది. ఇప్పుడు నాసా ఏ ప్రయోగం చేయాలన్నా ఫాల్కన్ రాకెట్టే మొదటి ఎంపిక. వ్యోమగాములకు ఇదొక నమ్మకమైన వాహనంగా మారిపోయింది. ఒకప్పుడు ప్రాణాలతో చెలగాటమని భావించిన ప్రయాణాన్ని విమాన ప్రయాణం అంత సురక్షితంగా మార్చేశారు. ఫాల్కన్ 9 విజయాల శాతం 99% పైగా ఉందంటే దాని పనితీరు ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ 600 ప్రయోగాలు, 99% విజయవంతంతో స్పేస్ ఎక్స్ ఆగిపోతుందా అంటే ఖచ్చితంగా లేదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎలన్ మస్క్ కళ భూమికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన చూపు అంగారక గ్రహం పైన ఉంది. ఆ కళ సాకారం కావడానికి ఫాల్కన్ 9 సాధించిన విజయాలు పునాదులుగా మారుతున్నాయి. భవిష్యత్తులో తలపెట్టే భారీ ప్రయోగాలకు ఇవి పాఠాలుగా ఉండబోతున్నాయి. మరోవైపు మార్స్ యాత్ర కోసం స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ అనే అత్యంత భారీ నౌకను సిద్ధం చేస్తోంది. ఫాల్కన్ కంటే అనేక రెట్లు శక్తివంతమైన ఈ నౌక ద్వారా మనుషులను అంగారక గ్రహంపైకి తీసుకెళ్లి అక్కడ మానవ ఆవాసాలను ఏర్పాటు చేయాలన్నది మస్క్ జీవిత ఆశయం. మనిషిని బహుళ గ్రహ జీవిగా మార్చడమే ఆయన లక్ష్యం. భవిష్యత్తులో మనం చూడబోయే ప్రయోగాలు ఊహకందని విధంగా ఉండబోతున్నాయి. భూమి మీద ఒక మూల నుంచి మరొక మూలకు కేవలం గంటలోపే ప్రయాణించేలా రాకెట్ సాంకేతికతను వాడబోతున్నారు. అంటే విమానంలో గంటల కొద్దీ సాగే ప్రయాణం రాకెట్ ద్వారా నిమిషాల్లో ముగిసిపోతోంది. అలాగే చంద్రుని మీద శాశ్వత స్థావరం ఏర్పాటు చేసే ఆర్టెమిస్ ప్రాజెక్టులోనూ స్పేస్ ఎక్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఫాల్కన్ రాకెట్ నిరూపించిన పునర్వినియోగ విధానమే ఈ భవిష్యత్తు ప్రయోగాలకు వెన్నెముకగా ఉండబోతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం. ఇదే సూత్రంతో అంతరిక్ష పర్యాటకం కూడా సామాన్యులకు అందుబాటులోకి రాబోతోంది. టికెట్ కొనుక్కొని విహారయాత్రకు వెళ్ళినట్లు అంతరిక్షానికి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.